గంటల తర్వాత, ఎందుకంటే సరిగ్గా టైం చెప్పలేం మనం. పోలీసులు రాసిన ఛార్జ్ షీట్లో 2 రకాల టైంలు రాశారు. ఒకటేమో 8 గంటల 4 నిమిషాలని రాశారు, ఒకటేమో 8 గంటల 30 నిమిషాలకని రాశారు. కాబట్టి ఏ టైమో మనకు తెలియదు. పోలీసులు తేల్చిన దాన్ని కాబట్టి 2 సమయాలు ఉన్నాయి కాబట్టి అది ఏ సమయమో తెలియదు కాబట్టి 8 గంటల తర్వాత అనుకుందాం సుమారుగా. 8 గంటల తర్వాత ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పైన రాయితో గుర్తు తెలియని వ్యక్తి రాయి విసిరాడు. ఆ రాయి ఆయన నుదుటికి తగిలి పక్కనున్న మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా తగిలింది. జగన్మోహన్ రెడ్డి గారికి నుదుటి పైన గాయమైంది. చిన్నదా పెద్దదా అనే డీటెయిల్స్లోకి నేను వెళ్ళడంలా. అయితే తగిలిన వెంటనే ఆయన అక్కడ ఉన్న డాక్టరు ఫస్ట్ ఎయిడ్ ఏదో చేశారు. ఆ తర్వాత చాలా దూరం బస్సులోనే యాత్ర చేశారు, ప్రజలకు నమస్కారం చేసుకుంటూ. ఎక్కడ అదే తగిలింది కదా అని ఎక్కడైనా తగ్గలేదు, ఆయన వెళ్ళారు. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత డాక్టర్లు లేదు హాస్పిటల్కి వెళ్ళారని, అక్కడికి వెళ్ళిన తర్వాత అనిపించింది హాస్పిటల్కి వెళ్ళారు. బహుశా ఆపరేషన్ థియేటర్లోనే చేసినట్టున్నారు, అది డ్రెస్సింగ్ చేశారు. మరి తెలియదు మనకి, కుట్లు వేశారని కొంతమంది అన్నారు, లేదు డ్రెస్సింగ్ చేశారన్నారు. ఏం జరిగిందో తెలియదు. మొత్తానికైతే రాయి తగిలింది, గాయమైంది, ఇంతవరకే తెలుసు బయట ప్రపంచానికి. అయితే ఆ రోజు చిన్న బ్యాండేడ్తో కనిపించిన జగన్మోహన్ రెడ్డి గారు మరుసటి రోజు నుంచి తెల్లవారుజాము నుంచి ఒక వైట్ కలర్, మరి అది బ్యాండేడో మరి దాన్ని ఏమంటారో తెలియదు మెడికల్ టర్మినాలజీలో, ఒక బ్యాండేడ్తోనే ఆయన ఆ గాయము బ్యాండేడ్ పెట్టుకుని గాయాన్ని కూడా లెక్క చేయకుండా బ్రహ్మాండంగా ప్రజల్లో మమేకమవుతూ తన బస్సు యాత్రని కొనసాగిస్తున్నారు, బహిరంగ సభలు కొనసాగిస్తున్నారు. అలాగే అక్కడక్కడ వివిధ వర్గాల యువతతో లేకపోతే మహిళలతో వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ ఎన్నికల ప్రచారం నిరాఘాటంగా కొనసాగిస్తున్నారు. అయితే ఇక్కడ అంతా దీంట్లో ఉన్న మర్మం అంతా, గుట్టు అంతా ఏంటి అంటే, గులకరాయి దాడిగా చెప్పబడుతున్న ఈ దాడిలో గుట్టు ఏంటంటే 20 దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేసిన పోలీసులు కొండను తవ్వి ఎలకను పట్టారు అనేది ఏతావాద తేలుతున్న ఒక వాస్తవం. ఏం చేశారు పోలీసులు అంటే, ఎతికి పట్టుకుని స్థానికంగా ఉన్న సింగనగర్, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో సింగనగర్ని ఆనుకుని ఉండే ఒక వడ్డెర బస్తీలో ఒక నిరుపేద కూలి కుటుంబానికి చెందిన ఒక మైనర్ బాలుడు, సరే పోలీసులు ఏదో రకంగా అతన్ని మేజర్ అని చూపించడం కోసం దొంగ సర్టిఫికేట్ క్రియేట్ చేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి, అది కూడా కేసు అవుతుంది, అది మాట్లాడదాం. ఒక మైనర్ సతీష్ అనే మైనర్ బాలుడు రాయి విసిరాడు. ఎందుకు అంటే, అతన్ని జెండాలు పట్టుకోవడానికి బస్సు వస్తున్నప్పుడు జెండా పట్టుకోవడానికి రావాలని చెప్పి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అతనికి వస్తే క్వార్టర్ బాటిల్ ఇస్తాం, 300 రూపాయలు ఇస్తామని చెప్పి తీసుకొచ్చి, ఆ తీసుకొచ్చిన వాళ్ళు డబ్బులు ఇవ్వకుండా వాళ్ళు వెళ్ళిపోయారు ఎక్కడికో, ఆ కోపంతో ఇసిరాడు అనేది ప్రాథమికంగా బయటకు వచ్చిన సమాచారం. అంతకుమించి అతను ఎందుకు ఇసిరాడో ఎవరికీ తెలియదు. అసలు అతనే ఇసిరాడా లేదా కూడా తెలియదు, చెప్పిన మాటలు వినడమే. అతన్ని ఇంట్లోంచి తీసుకెళ్లారు, 3 రోజులు దగ్గర పెట్టుకున్నారు. చివరికి ఒకరిద్దరు లాయర్లు ఏబిఎన్ చేసిన పోరాటం వల్ల పోలీసులు ఇదేదో మన పేకలకు చుట్టుకునేలా ఉందని చెప్పి అతన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి ఒక 2 రోజుల ముందు దుర్గారావు అనే ఇంకొక తెలుగుదేశం పార్టీ కార్యకర్త, అదే వడ్డెర బస్తీ, అదే బలహీన వర్గాల కూలీ నాలి చేసుకుని బతికే ఫ్యామిలీ నుంచి ఉన్న దుర్గారావు అనే ఇంకొక వ్యక్తిని కూడా, యువకుడిని కూడా తీసుకెళ్ళిన తర్వాత ఈ సతీష్ అనే యువకుని కోర్టులో మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే ముందు, రిమాండ్ చేసే ముందు, ఆ రిమాండ్ రిపోర్ట్లో A1గా సతీష్ని, A2గా దుర్గారావుని పెట్టారు. మరి A1గా సతీష్ని, A2గా దుర్గారావుని పెట్టినప్పుడు ఆ రిపోర్ట్లో దుర్గారావు ప్రోత్సహిస్తేనే సతీష్ దాడి చేశాడని చాలా క్లియర్గా అందులో పేర్కొన్నప్పుడు, మరి దుర్గారావుని కూడా ప్రొడ్యూస్ చేయాలి కదా మ్యాజిస్ట్రేట్ ముందు, చేయకుండా అసలు దుర్గారావు ఎక్కడున్నాడో మాకు తెలియదు అన్నారు. వారం రోజులు దుర్గారావుని అదుపులో తమ కస్టడీలో ఉంచుకున్నారు, అన్అఫీషియల్గా ఉంచుకొని లేట్ ఈవినింగ్ దుర్గారావుని వదిలిపెట్టారు. ఎందుకంటే దుర్గారావు ఎక్కడా కూడా వాళ్ళ దెబ్బలకి వాళ్ళ ముందు ఆశపెట్టే ప్రయత్నం చేశారని, తర్వాత కొట్టారని
చాలా వార్తలు వస్తున్నాయి. మనకు తెలియదు దుర్గారావుని ఎలా పోలీసులు ఒత్తిడి చేశారో. మొత్తం మీద ఇది టీడీపీ మాజీ సభ్యుడు ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు చేయమన్నాడని అతనితో చెప్పించడం కోసం శతవిధాలా ప్రయత్నం చేశారు. బట్ అది వర్కౌట్ అవ్వలా. దాంతో ఇక తప్పని పరిస్థితుల్లో ఇదేదో ముదిరి మళ్ళీ పౌర హక్కులు, మానవ హక్కులు, లేకపోతే ఇంకా చాలా రకాల వీటి కింద కేసులు పడితే ప్రమాదం అని చెప్పి వదిలేశారు. ఇంతకీ సతీష్ దాడి చేశాడా అంటే డౌటే. మరి చేసింది ఎవరు? అసలు ఈ దాడికి మూలం ఎక్కడ? ఆ రాయి ఎక్కడ పోయింది? అంతమంది 1500 మంది పోలీసులు, ముఖ్యమంత్రి మీద తగిలిన రాయిని పోలీసులు పట్టుకోలేకపోయారు. మరి ఈ రాయి ఎక్కడి నుంచి వచ్చింది? అసలు నిందితుడు ఎవరు? దీని వెనుకున్న కుట్ర ఏంటి? పొద్దున్నేనేమో వాళ్ళ సొంత పేపర్లో ముఖ్యమంత్రిపై హత్యాయత్నం, అయ్య బాబోయ్ అనుకున్నారు అందరూ. మరి అంత పెద్ద దీంట్లో హత్యాయత్నంలో ఒక మైనర్ బాలుడినేమో లోపల పెట్టారు, ఇంకెవరూ దొరకలేదు. ఇన్ని రోజులైంది, 10 రోజులు కరెక్ట్గా ఇవాళకి 10 రోజులైంది. మరి నిజంగా గనక అది జరిగితే ఈ పోలీసులు, ఈ ప్రభుత్వం మీద ఊరుకునేది? వీళ్ళు ఊరుకునేది అంటే ఎక్కడో ఏదో తేడా కొడుతోంది అనేది ఒక పాయింట్. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 10 రోజులకి కూడా ఆ స్టిక్కర్ అలాగే ఉంది. మరి దాన్ని ఆయన మాట్లాడితే అది చూపిస్తున్నాడు జనానికి, అది చూపించి మాట్లాడుతున్నారు. ఎలక్షన్ అయ్యేదాకా ఉంటుందేమో తెలియదు. ఎందుకంటే దాని మీద నేను సెటైర్ వేయడం కాదు, ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఆయనేమో స్టిక్కర్ వేసుకున్నాడు, ఇంకొక ఆయనేమో సగం మొహమంతా వేసేసుకున్నాడు. అవతల వాళ్ళు ఛాలెంజ్ చేస్తున్నారు, హాస్పిటల్కి వెళ్దాం పదా, అది తీసి చూద్దాం నీకు నిజంగా దెబ్బ తగిలింది లేదు. దానికి క్విక్ మాటలు ఎవరు, దానికి కనీసం స్పందన కూడా ఉన్నాడు అలా. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ దాడిని క్రియేట్ చేసింది ఎవరు? గత ఎన్నికలప్పుడు కోడికత్తి అని అదని ఇదని హడావుడి చేసి ఇప్పుడు ఇది పట్టుకొచ్చి దీంతో ఎలాగా ఇది చేయడం. తర్వాత ఆయన మాట్లాడుతున్నది ఏంటంటే చాలా గమ్మత్తైన మాటలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారివి. అక్కడే అనుమానాలు వస్తున్నాయి. ఆయన ఏమంటాడంటే అక్కడ తగలేదు, ఇక్కడ తగలేదు, ఇది దేవుడి స్క్రిప్ట్ ప్రకారం ఇక్కడ తగిలింది, అంటే దేవుడి స్క్రిప్ట్ ఇంకేదో ఉంది అని ఆయనే చెప్తున్నాడు. అంటే ఇంకేదో ఉందన్నమాట. ఆ ఇంకేదో ఏంటి? ఆ ఇంకేదో అనే దగ్గర కొంతమందికి అనుమానాలు వస్తున్నాయి. ఓహో, అనుకున్నంత సింపతి రాలేదు కాబట్టి మరి ఇంకేదన్నా ప్లాన్ చేస్తారా? లేకపోతే తెలియడంలా. ఎందుకంటే ఎంత ఘటన సమర్థులు అని చెప్పి ఏమీ దేనికైనా తెగించగల వాళ్ళు, ప్రజల్ని మభ్యపెట్టడానికి ఏమైనా చేయగలరు. సో దీన్ని మొత్తాన్ని చేసి తెలుగుదేశం పార్టీకి నెట్టేయాలనే కుట్ర చేసిందెవరు? పోలీసుల్ని ఒత్తిడి చేసిందెవరు? పోలీసులు ఆ మేరకు ఎందుకు లొంగిపోయారు? ఎలాంటి కుట్ర జరిగింది ఇందులో? అసలు జగన్మోహన్ రెడ్డి మీద జరిగింది దాడా లేక ప్లాంటెడా? ఇవన్నీ చాలా సందేహాలు ఉన్నాయి. ఇది నిజానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇది బూమరాంగ్ అయ్యింది. ఏదో చేద్దాం అనుకుంటే ఏదో అయ్యింది. ఇప్పుడు దాన్ని అడ్డం పెట్టుకుని ఎలాగా సింపతి కొట్టేయాలనే జరిగే ప్రయత్నాల్లో ఇంకా 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 భ్రష్టు పట్టిపోతున్నారు. ఆ విషయం అర్థమవుతుందో లేదో కానీ ఇది ప్రజలకు తెలియాలి. ఆల్రెడీ కోడికత్తి కేసు విషయంలో జగన్మోహన్ రెడ్డి అండ్ కో గేమ్ ఆడారనే విషయం ఇప్పటికే అర్థమైపోయింది అందరికీ. ఇది కూడా అలాంటిదేనా అర్థమైతే వివేకానంద రెడ్డి గారి హత్య ఎలాంటిదో ఇది కూడా అలాగే మాయ చేస్తున్నారు ప్రజల్ని అని చెప్పేసి అర్థమైతే తప్ప వీళ్ళ గుట్టు రట్టయ్యే అవకాశం లేదు. ప్రజలకు తెలియాలి, వీళ్ళు ఆడుతున్న డ్రామాలు ఇవన్నీ తెలియాలి. సో అందువల్ల దీని మీద మనం